ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి 23 వరకు. ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖులో జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 8 ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి చేసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి చేసుకుందాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మోసపోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఎదురు చూసిన అవకాశం మీకు వస్తుంది, కలిసి వచ్చే కాలం వస్తుంది. 3వ వారంతో స్తబ్దంగా ఉంటుంది, మీ పని మీరు చేయండి. మీ వెనకాల మిమ్మల్ని గురించి మాట్లాడుకునేవారు, మిమ్మల్ని అన్పాపులర్ చేసేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ పెద్ద పదవిలో ఉన్న వాళ్ళకి పదవీ ఖండాలు లాంటివి కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మీ పని మీరు చేసుకోండి, ఎవరి విషయాలు తలదూర్చొద్దు. అలా ఉన్నట్లయితే మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గుర్తింపు, గౌరవం అన్నీ మీరు పొందుతారు. సమస్య లేకుండా జీవించే అవకాశం, ప్రయత్నం మీరు చేయాలి. ఇదే మీ ముఖ్యమైన సూచన. ఎవరిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 9 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ స్టార్. మీకు ఇది చెప్తుంది. మళ్ళా మీ గతంలో కొంత ఒత్తిడి, కొంత ఆలోచనలు, ఎగుడు దిగుడు, కొంత చికాకులు, ఏం చేయాలి నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇలాంటివి. ప్రస్తుతం వస్తే కోపస్తమండోకంలా ఉండాలి. అంటే ఒక కప్పలో, నూతిలో కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. దానికి ఏ సమస్యలు ఉండవు. నూతులు నీరెండిపోదు, దానికి ఆహారం దొరుకుతూ ఉంటుంది, తగినంత ఎండ గాలి ఉంటాయి, ప్రశాంతంగా జీవిస్తుంది కప్ప. అలాగ ఉండాలి. అలాగేంటో చిన్న గీత గీసుకుని ఆ గీరిలో మీరుండి ఇందులో ఎవరి విషయాలు తలదోచకుండా మీ లైఫ్ మీరు చూసుకోవడం అనేది ఉత్తమమైన సూచన. ఫ్యూచర్ కార్డులో స్టార్. కానీ మీరు అలా ఉండలేరు. ఏదో విషయం కెలుకుతారు, ఎందులో తలదూర్చే ప్రయత్నం చేస్తారు, సమస్యలు కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సమస్యలు కొని తెచ్చుకుండా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. మీ పని మీరు చేసుకోండి, ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఎవరికి డబ్బు ఇవ్వద్దు, ఎవరి పనిలో తలదూర్చొద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ కప్స్, సామాజికంగా హ్యాంగ్డ్ మ్యాన్. కుటుంబపరంగానే సమస్యలు ఉంటాయి, సామాజికంగా ఎలాంటి సమస్యలు మీకు ఉండవు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండడం, మీరు వేరే వాళ్ళ నుంచి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంక్వైరీ చేయడం, పర్సనల్ మ్యాటర్స్ తలదోచడం, చికాకులుగా ఉంటుంది. 21వ తారీఖు దాకా మీకు అలాగే ఉంటుంది. మౌనాన్ని ఆశ్రయించండి, మౌనంగా ఉండండి. ఎవ్వరు ఏమన్నా కానీ థ్యాంక్స్ అని వెళ్ళిపోవాలి తప్ప తిరిగి రియాక్టే సమాధానం చెప్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, ప్రశాంతంగా జీవిస్తారు, గౌరవ మర్యాదలు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. ఎవరిని పట్టించుకొని మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. హీరో ఫ్యాండ్. గుర్తింపు, గౌరవం వస్తాయి, బాగుంటుంది. సమాజంలో ప్రశాంతమైన వాళ్ళు, గౌరవప్రదమైన వాళ్ళు అని గుర్తింపు ఉంటుంది మీకు. ఉద్యోగంలో అన్ని రకాలుగా బాగుంటుంది. 22, 23 తారీఖుల తర్వాత ఇంకా బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ కప్స్. వస్తాయి, వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా కానీ మీరు తీసుకునే అవకాశం కొంత తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు, సింగిల్గా వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సేల్స్, బిజినెస్లు ఇలాంటివి, ఒక్కళ్ళు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి అనుకూలంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బాగుంటుంది. ఏదైనా పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం రిటైర్మెంట్ తీసుకుని, విఆర్ఎస్ తీసుకుని, లేదా ఉద్యోగం జాబ్ మారడం మూలంగా ఈ పిఎఫ్ గ్రాడ్యుయేట్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశాలు, ఏదైనా స్థలాలు అమ్మడాల మూలంగా వచ్చే అవకాశాలు కొంత కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఏమీ సమస్యలు ఉండవు, బాగానే ఉంటుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ సోర్స్. మౌనాన్ని ఆశ్రయించండి. అనవసరంగా ఎవరిని రెచ్చగొట్టద్దు, అనవసరం గొడవ పడద్దు, ఎవరితో ఏం బాధించద్దు. మీ పని మీరు చేసుకోండి, ఎవరిని పట్టించుకోవద్దు. మగవారికి సంబంధించి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంపరర్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్.
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. టెంపరెన్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది. నైట్ ఆఫ్ వ్యాండ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది. 4 ఆఫ్ వ్యాండ్స్, మగవారికి సంబంధించి 20వ తారీఖు కొంచెం చికాకులు ఉంటాయి, కొంత అనారోగ్య సూచనలు, మీ గౌరవం మీరు కాపాడవలసిన పరిస్థితి, కొంత చికాకు తూకునే వాతావరణం ఉంటుంది. ఏమంటే ఏమంటారో అర్థం కాదు, మౌనంగా ఉండలేరు, ఉన్నా కానీ ఎటువంటి ఉండలేరు. మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, ఎవరి విషయం తలదొచ్చద్దు. ఆడవారు చాలా బాగుంటుంది, ప్రశాంతంగా జీవిస్తారు, ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. ఈ 10వ తారీఖు 20వ తారీఖు తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కూర్చొని మాట్లాడుకుంటారు, సమస్యలు తీర్చుకుంటారు, చేతలందరూ కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అనుకూల కాలం అంతా కూడా కనబడుతోంది. సంతానపరంగా ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒక రకంగా ఊహించుకుంటే వచ్చే సమస్య ఇంకొక రకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అనారోగ్య సమస్యలు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, వాహన ప్రమాదం వంటి పరంగా ఇబ్బందులు పడే అవకాశం సంతానపరంగా కనబడుతోంది. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా సిస్టమేటిక్గా ఉంటాయి. నక్షత్రాల పేరుగా తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది. 8 ఆఫ్ సోర్ట్స్, పొప్ప వాళ్ళకి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది. మెజిషియన్, ఈ సమస్యలన్నీ కూడా మఖ వాళ్ళకి కనబడుతున్నాయి. ఒక మాట అంటే తక్కువ, 2 మాటలు అంటే ఎక్కువ. రామా అన్నా కానీ అంగును రామా అన్నావా అంటారు. ఇది పెద్ద బూతు మాట, తప్పు మాటలాగా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఆడవారితో మీకు కొంత అనారోగ్య సూచన, మీరు మగవారితో మీ శ్రీమతి గారు కానీ మీ అమ్మగారు కానీ అనారోగ్య సూచన, కర్మయోగాలు కొంతమందికి కనబడతాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పుబ్బా నక్షత్రం వల్ల చాలా బాగుంటుంది, ప్రశాంతంగా జీవిస్తారు, ఎలాంటి సమస్యలు ఏముండవు, హ్యాపీగా ఉంటారు. ఉత్తరం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, సమాజంలో మీ ఉనికి గుర్తింపు చాటుకుంటారు, మీరు గౌరవప్రదంగా కాలం గడుస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు, అందులో మీరు సక్సెస్ సాధిస్తారు. పరిహారం ఏం చేయాలి, మఖ వాళ్ళు ఏం చేసుకోవాలి. చారియట్, భేదాడుతుడిని ఆరాధన చేయండి, ఓం తురుతురు భేదాళాయ స్వహ, లేదా శివారాధన చేసుకోండి. పుబ్బ వాళ్ళు ఏం చేయాలి. 6 ఆఫ్ వ్యాండ్స్, వీరభద్రుని ఆరాధన చేయండి, ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పహ జపం చేసుకోండి. ఉత్తర మొదటి పాదం వల్ల ఏం చేయాలి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మహాలక్ష్మి జపం చేసుకోండి, లేదా స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని 18 జరిగితే ఎవడైనా కష్టం వస్తుంది. చూడండి. శుభం భూయాత్.